ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము అనగా, నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. గమనించండి ప్రియులారా, ఈ వాక్య భాగములో 7 అనే పదమును మనము చూస్తూ ఉన్నాం. 7 అను సంఖ్య సంపూర్ణమైనటువంటి సంఖ్య. అలాగైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధనలో సంపూర్ణుడిగా జ్ఞాపకము చేసుకుందాం. మొదటగా ఆయన సర్వ సంపూర్ణుడైన క్రీస్తుగా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అనగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవత్వం యొక్క సర్వశక్తులు, ఆ గుణములు సంపూర్ణముగా క్రీస్తు ప్రభువులో ఉన్నవి. ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే ఆది అయి ఉన్నవాడు, ఆయనే సృష్టికర్త. అంత మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణుడు, ఏ లోపము లేనివాడు, నిర్దోషి, నిష్కలంషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాగైతే మానవుడు అసంపూర్ణుడుగా ఉన్నాడు. దానికి కారణం రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. నిజమే ప్రియులారా, సృష్టిలో మొదటి మానవుడైన ఆదాము అధికారం ఉంది, కానీ దేవునితో సహవాసం ఉంది, ఆనందం ఉంది. కానీ పాపమనగా ఏమిటో తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, సంపూర్ణుడైనటువంటి ఆదాము అసంపూర్ణుడు అనగా పాపిగా అయ్యాడు. పాపం వలన ఈనాడు మానవుడు దేవునిని సమీపింపలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఇటువంటి మానవుని కొరకు మరలా సంపూర్ణులుగా చేయడానికై ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకము నుంచి భూలోకమునకు శరీరధారిగా వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, పాపం వలన అసంపూర్ణులైన మానవుల్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంతగానో ప్రేమించాడు. మనమైతే ముందుగా ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించాడు. ఏ లోపము, ఏ నేరము, అన్యాయము, అక్రమము లేని ప్రభు మన నిమిత్తము సమస్తము ఓర్చుకున్నాడు. మనకు రావలసిన శిక్ష యావత్తును ఆయనే భరించాడు. మన రక్షణ కొరకు శిలువపై రక్తమును కార్చాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయనను నమ్మిన మనమందరము కూడా సంపూర్ణములుగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, సంపూర్ణుడైన క్రీస్తును మనసారా ఆరాధించి కొనియాడుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.